హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ ఎకోసాక్ వార్తలు నిలిచింది. ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. మనందరం చిన్ననాటి నుండి చదువుతున్న ఒక టాపిక్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది? ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపనే ధ్యేయంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో 6 అంగాలు ఉంటాయి, 6 బాడీస్ ఉంటాయి. అందులో ఏ బాడీస్ ఉంటాయి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ 6 బాడీస్ ఆఫ్ యుఎన్ఓ లేదా ఐక్యరాజ్య సమితి 6 అంగాలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. అండ్ యుఎన్ ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈరోజు వార్తలు ఇచ్చింది కదా ఈ సంస్థ. సో ఎందుకు వార్తలు ఇచ్చింది ఇప్పుడు మనం చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్ ట్రస్టీమెన్షిప్, యుఎన్ ట్రస్టీమెన్షిప్ అంటాం. అండ్ లాస్ట్ వచ్చేసి యుఎన్ సెక్రటేరియట్. ఈ 6 అంగాల పేర్లు గుర్తుంచుకోండి ఏవైతే ఉంటాయో. ఇందులో తరచూ వార్తలు నిలిచే సంస్థ ఏంటంటే యుఎన్ఎస్సి. చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. ఎందుకు ఇటీవల యుఎన్ఎస్సి గురించి తరచూ మనం చర్చించుకున్నామంటే భారత్ ప్రస్తుతం యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక దేశాలు ఉంటాయి కదా, 10 దేశాల కూటమిలో భారత్ కూడా ఇటీవలే ఎన్నికైంది. ఈ జనవరి 1వ తేదీ నుండి తాత్కాలిక దేశంగా, తాత్కాలిక సభ్య దేశంగా భద్రతా మండలిలో 2021, 2022 వరకు మనం భారతదేశాన్ని చూడడం జరుగుతుంది ఆల్రెడీ. అండ్ ఇటీవల ఐసీజే కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐసీజే అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ, ముఖ్యంగా దేశాల మధ్య వివాదాలు ఉంటాయి కదా, ఆ వివాదాల పరిష్కారం కోసం ఎక్కడ ఏర్పాటైంది? హేగ్స్, నెదర్లాండ్. సో నెదర్లాండ్ అన్న, హాలాండ్ అన్న, డచ్ అన్న ఒకటే. సో హేగ్స్, నెదర్లాండ్ లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా తరచు వార్తలు నిలిస్తే ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు మనకు యుఎన్ ఎకోసాక్ అంటున్నాను. ఈ రోజు వార్తలు నిలిచింది. ఎకోసాక్ పేర్లోనే ఉంది చూడండి, అర్థం చేసుకోండి. ఎకనామిక్ అండ్ సోషల్. ఎకనామిక్ అంటే ఏంటి? ఆర్థిక. సోషల్ అంటే సామాజిక. ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి అని పిలవచ్చు. ముఖ్యంగా ఏ లక్ష్యాలను సాధించడానికి ఐక్యరాజ్య సమితి అంటేనే ప్రపంచ దేశాల మధ్య కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ముఖ్యంగా శాంతి స్థాపన అని చెప్పేసి ప్రపంచ దేశాల మధ్య పర్యావరణ సంరక్షణ విషయంలో కానివ్వండి, ఆర్థిక అభివృద్ధి విషయంలో కానివ్వండి గైడ్లైన్స్ జారీ చేస్తుంది. అలా ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల్లో ఆర్థిక, సామాజిక, పర్యావరణం విషయంలో ప్రతి దేశం కూడా ఏ రకంగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి కీలకంగా నిర్వహణ చేసే సంస్థ ఐక్యరాజ్య సమితి 6 అంగాల్లోని ఎకోసాక్ ఇంపార్టెంట్ అంగం. సో అలాంటి ఎకోసాక్కి సంబంధించి సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 54 సభ్య దేశాలు ఉంటాయి. అంటే ఎకోసాక్ ఈ బాడీలో ఎన్ని దేశాలు సభ్యత్వం పొందుతాయంటే 54 దేశాలు. సో ఎకోసాక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1945, 1945 సంవత్సరంలో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో 1945 మనకి ఇంపార్టెంట్ ఇయర్. సో అలా ఎకోసాక్కి సంబంధించి సభ్య దేశాలు ఉంటాయి కదా, ఈ సభ్య దేశాలు అసలు ఏ దేశాలు ఇందులో చోటు సంపాదించుకోవాలని చెప్పేసి సాధారణ సభ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ దేశాల మధ్య ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు. ఈ సంవత్సరం ఆసియా పసిఫిక్ దేశాల కూటమి నుండి భారతదేశం ఎన్నికై ఈరోజు వార్తలు ఇచ్చింది. భారతదేశం అంటే ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఓమన్, ఈ 4 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. భారత్తో సహా అనగానే ఈ 3 దేశాలు గుర్తుకు రావాలి. సో ఇండియా మాత్రం రానున్న 2022 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ఈ ఎకోసాక్ ఏదైతే ఉంటుందో సామాజిక ఆర్థిక మండలి, ఐక్యరాజ్య సమితి అంగాలు 6 అంగాల్లో ప్రధాన అంగమైన మనకు ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాల్లో ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధి సాధించడానికి వినగానే మనకి ఏం గుర్తుకు రావాలి?
సుస్థిరాభివృద్ధి అని గుర్తుంచుకోండి. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తున్న ఒక సంస్థ అనుకోండి. ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి దగ్గర మనకు ప్రపంచ దేశాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాంటి లక్ష్యాల సాధన కోసం పనిచేస్తున్న ఈ సంస్థలో భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. అదొక్కటి గుర్తుంచుకోండి. 54 దేశాల్లో భారతదేశం కూడా ఉండబోతుంది. ఏ సంవత్సరం 2022 జనవరి 1 నుండి భారతదేశం విధులు నిర్వర్తిస్తుంది అన్నట్టు 2024 వరకు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆ 6 అంగాలు ఇటీవల కాలంలో ఏ అంశాలతో వార్తలు నిలుస్తున్నాయి, తరచు మనం ఏదో ఒక అంగం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఒక సముద్రం వార్తలు నిలిచింది. ఆ సముద్రం ఏంటంటే సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ మ్యాప్ చూడండి. సీ ఆఫ్ మర్మరా ఏ 2 సముద్రాలను కలుపుతుంది అంటారు. ఇటీవల వార్తలు నిలిచిన సీ ఆఫ్ మర్మరా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సీ ఆఫ్ మర్మరా. సో పేరు గుర్తుంచుకోండి, మర్మరా. సో ఈ సీ ఆఫ్ మర్మరా అనేది ఏ దేశాలను కలుపుతుంది అంటే, ఏ దేశాలను లేకపోతే ఏ సముద్రాలను కలుపుతుంది అంటే, ఒకటి బ్లాక్ సీ, నల్ల సముద్రం ఉంది కదా, బ్లాక్ సీ అంటాం. సో బ్లాక్ సీని ఏజియన్ సీతో కలిపేదే సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ నారోగా ఉంది కదా, ఇది సీ ఆఫ్ మర్మరా, ఇది బ్లాక్ సీ, ఇది ఏజియన్ సీ. మనకు సీ ఆఫ్ మర్మరా అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి అంటే టర్కీ గుర్తుకు రావాలి. సో టర్కీ దేశానికి సరిహద్దుగా ఉన్న ఒక సముద్రం. టర్కీకి చాలా ఉంటుంది, ముఖ్యంగా చూడండి బ్లాక్ సీ ఉంటుంది అండ్ సీ ఆఫ్ మర్మరా ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం వార్తలు నిలిచింది సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ ఈ మ్యాప్ అంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ బ్లాక్ సీని ఆనుకొని ఉన్న దేశాలు కానివ్వండి, ఏజియన్ సీని ఆనుకొని ఉన్న దేశాలు కానివ్వండి, సీ ఆఫ్ మర్మరాని ఆనుకొని ఉన్న దేశాలు కానివ్వండి, ఈజీగా మీకు గుర్తుండాలని చెప్పేసి ఇక్కడ చూడండి బల్గేరియా, రొమేనియా, గ్రీస్ అండ్ టర్కీ, ఈ దేశాల మధ్యలో ఉన్న సీ ఆఫ్ మర్మరా ఈ రోజు వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఇక్కడ మ్యాప్ను చూడండి, మొత్తం బురద వాతావరణం కనిపిస్తుంది. బురద వాతావరణం ఏంటంటే సముద్రం పైన ఒక అట్టులాగా పేరుకుపోయిన బురద. దాన్ని ఏమంటామంటే సీ స్నాట్, సీ స్నాట్ అని గుర్తుంచుకోండి. సీ స్నాట్ లేదంటే మనకి మెరైన్ మ్యూసిలేజ్ అనొచ్చు. మెరైన్ మ్యూసిలేజ్. ఇక్కడ వార్తలు నిలిచిన సముద్రం పేరేంటి? సీ ఆఫ్ మర్మరా. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. సో సీ ఆఫ్ మర్మరా ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఆ సీ ఆఫ్ మర్మరా చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా ఈరోజు సమస్యాత్మకంగా మారింది. దేనికి సమస్యాత్మకంగా మారింది అంటే, ఇటీవల పర్యావరణ మార్పు, ముఖ్యంగా వాతావరణ మార్పు మనం చూస్తున్నాం. క్లైమాటిక్ చేంజెస్ మరియు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కాలుష్య వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అది ఏ రకమైన చూడండి, అధిక మొత్తంలో పంటలపై పెస్ట్ వాడడం కానివ్వండి, సేంద్రియ ఎరువులను వాడడం కానివ్వండి. సో భూమిపై మనం చేసే తప్పిదాలు ఏవైతే ఉంటాయో అల్టిమేట్గా సముద్రాల్లో ఫలితాలను చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ప్రస్తుతం ప్లాస్టిక్ అనేది మనం ఏదైతే ఉంటుందో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ మనకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ప్లాస్టిక్ని ప్రోత్సహిస్తున్నాం. కానీ ఈ ప్లాస్టిక్ మనం వాడిపారేసే ప్లాస్టిక్ ఎక్కడో సముద్ర గర్భంలో చేరుతుంది. సముద్ర గర్భంలో చేరిన ప్లాస్టిక్ ఇటీవల కొన్ని జీవులను చనిపోయిన తర్వాత అటాప్సీ, పోస్ట్ మార్టం నిర్వహించడం అనుకోండి, ఒక్కొక్క జీవి నుండి టన్నుల కొద్ది ప్లాస్టిక్ వస్తుంది. అంటే మనం చేసే తప్పిదాలు సముద్రాలపైన, మహాసముద్రాలపైన కనబడుతుంది. అలాంటి తప్పిదమే వాతావరణ మార్పు కారణంగా మరియు అత్యధికంగా ప్రపంచ దేశాలు విడుదల చేసిన బురద ఏదైతే ఉంటుందో, మ్యూసిలేజ్ అంటున్నాను, ఇదంటే శ్లేష్మం లాగా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక ఆయిలీ, ముఖ్యంగా టర్కీ సరిహద్దు మొత్తం కూడా ఆయిలీ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా అసలు సముద్రం అంటేనే చూడండి, మనకు పెద్ద పెద్ద షిప్స్ అండ్ యుద్ధ నౌకలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, సబ్మెరైన్స్ కానివ్వండి. అండ్ సముద్రం అంటేనే జీవరాశులకు ఆవాసం. సముద్రంలో ఉండే జీవరాశులకు సరైన సూర్యకాంతి దక్కాలి, అట్ ద సేమ్ టైం గాలి కూడా ఇంపార్టెంట్. కానీ ఈ సముద్రం పైన సింపుల్గా ఆయిల్ స్పిల్స్ అంటే మనం చాలాసార్లు చూసాం. ఆయిల్ స్పిల్ అంటే సముద్రంలోని వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ పైన అట్టుగా పేర్కొని పోవడం అన్నట్టు. ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది అనుకోండి, ఇటీవల కాలంలో చాలా పెద్ద పెద్ద నౌకలు కూడా ప్రమాదాలు గురయ్యాయి. ఆయిల్ స్పిల్లింగ్ జరిగితే పైన మొత్తం కూడా అట్టులా పేర్కొని పోతే ఈ గాలి కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఈ జంతువులు ఏవైతే ఉంటాయో, జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ప్రభావం చాలా కొన్ని టన్నుల కొద్ది, వేల కొద్ది చనిపోతాయి జీవరాశులు. అలాంటి ప్రమాదం ఇప్పుడు సీ ఆఫ్ మర్మరాలో చూడడం జరుగుతుంది. సీ ఆఫ్ మర్మరా ఎక్కడ ఉంది అంటే టర్కీకి ఆనుకొని ఉంది. సో టర్కీ సైడ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం మొత్తం కూడా సీ ఆఫ్ మర్మరా మొత్తం కూడా ఈ అట్టు, దట్టమైన అట్టు ఏదైతే ఉంటుందో, చెత్తతో కూడుకుపోయిన అట్టు, బురద మొత్తం కూడా ఆయిలీ. మెరైన్ మ్యూసిలేజ్ అంటే మనం బయాలజీలో చూస్తూ ఉంటాం. మ్యూసిలేజ్ అంటే శ్లేష్మం అంటాం, అంటే జిగట పదార్థం అన్నట్టు. సో జిగటగా ఉన్న పదార్థం అంతా కూడా ఈ సముద్రాని పైన తేలి ఆడుతూ ఉంది. సో దీన్ని నిర్వహించడం, దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏ రకంగా దాన్ని తొలగించాలనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే మనం భూమిపైన ఏదైనా కాలుష్యం కానివ్వండి, ల్యాండ్ పైన ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఈజీగా మనం రెనోవేట్ కానివ్వండి, మార్పులు చేయొచ్చు. కానీ సముద్రంలో
ఏదైతే ఉంటుందో దీన్ని తొలగించడం, ఆయిల్ స్పిల్లేజ్ ఏదైతే ఉంటుందో తొలగించడం చాలా పెద్ద టాస్క్. సో అలా సీ ఆఫ్ మార్మరా ఈరోజు సీ పొల్యూషన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుంచుకోండి. సీ ఆఫ్ మార్మరా చుట్టుపక్కల దేశాలు కానివ్వండి, సీ ఆఫ్ మార్మరా ఏ రెండు సముద్రాలను కలుపుతుంది, ఏజియన్ పేరు గుర్తుంచుకోండి, ఏజియన్ సి అండ్ బ్లాక్ సీ. ఈ బ్లాక్ సీ, ఏజియన్ సీ రెండింటినీ కలిపేదే సీ ఆఫ్ మర్మరా. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు ప్రశ్న అంటే, ఇటీవల వార్తలు నిలిచిన సీ ఆఫ్ మర్మరా అనున్నది ఏ రెండు సముద్రాలను కలుపుతుంది. ఎందుకు వార్తల్లోకి ఎక్కింది అంటే, దట్టమైన మెరైన్ మ్యూసిలేజ్ లేదా సీస్ నాట్ అని గుర్తుంచుకోండి. సీస్ నాట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. దట్టమైన బురద వాతావరణం ఏర్పడింది అన్నట్టు, చాలా కొన్ని సెంటీమీటర్ల లోతుగా ఈ బురద ఏర్పడింది. దాన్ని తొలగించడం అనేది పెద్ద టాస్క్. జీవరాశులన్నీ ఇబ్బందికి గురవుతున్నాయి. ముఖ్యంగా టర్కీ దేశం అని గుర్తుంచుకోండి. టర్కీ దేశం ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియా అమెరికా సంబంధాల్లో భాగంగా, ఇండియా యుఎస్ సంబంధాల్లో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ వార్తలు నిలిచాయి. MH-60 రోమియో హెలికాప్టర్స్. రోమియో చాలా ఇంపార్టెంట్. రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి. అండ్ అమెరికా నుండి మనం చాలా కొనుగోలు చేస్తున్నాం. అమెరికా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అపాచీ, చినూక్ హెలికాప్టర్స్. సో అపాచీ, చినూక్ హెలికాప్టర్లను ఏ దేశం నుండి మనం కొనుగోలు చేయడం జరిగింది అంటారు? అపాచీ, చినూక్ అడ్వాన్స్డ్ వర్షన్ హెలికాప్టర్స్ ప్రస్తుతం భారతదేశ సైన్యంలో పనిచేస్తున్నాయి. సైన్యాన్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకుపోవడానికి కానివ్వండి, ఆయుధ సామగ్రిని సరఫరా చేయడానికి. అపాచీ, చినూక్ అనగానే అమెరికా గుర్తుకు రావాలి. మరియు రక్షణ రంగంలో అమెరికా యొక్క పాత్ర అంటే, ఇటీవల పోసిడాన్ 8I P8I చాలా ఇంపార్టెంట్. పోసిడాన్ 8I అనే ప్రత్యేక నిఘా విమానం ప్రస్తుతం భారత నేవీలో పనిచేస్తుంది. ఇండియన్ నేవీ. ఈ విమానం అనగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. పోసిడాన్ 8I అనే ఒక ప్రత్యేక నిఘా విమానం ప్రస్తుతం ఇండియాలో పనిచేస్తుంది. రక్షణ బలగాల పనిచేస్తుంది. ఏ రక్షణ బలగాలు అంటే, ఇండియన్ నేవీ. సముద్ర సరిహద్దును మన 3 దిక్కులో కూడా ఉంది కాబట్టి సముద్ర సరిహద్దు ఉండేవి. ఈ సముద్ర సరిహద్దు మీద పర్యవేక్షణ. ఇటీవల పోసిడాన్ 8I కొనుగోలుకు సంబంధించి ఒప్పందాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. అలా ఏ దేశం నుండి అయితే మన రక్షణ అవసరాలు తీర్చుకుంటున్నామో ఆ దేశం పేరు గుర్తుంచుకోండి. రఫేల్ యుద్ధ విమానాలు ఏ దేశం నుండి అనగానే మనకు ఫ్రాన్స్, దసో కంపెనీ గుర్తుకు రావాలి. మరియు ఇటీవల కాలంలో సుకోయ్ యుద్ధ విమానాలు అనగానే మనకు రష్యా గుర్తుకు రావాలి. మరి ఇటీవల మెగేవ్ లైట్ మిషన్ గన్స్ అనగానే ఇజ్రాయెల్ దేశం గుర్తుకు రావాలి. ఇలా రక్షణ సంబంధిత కొనుగోలు విషయంలో ఏ దేశాల మధ్య సంబంధాలు నిలుస్తున్నాయి, ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు MH-60 రోమియో హెలికాప్టర్స్ ఎవరి అవసరాలు తీర్చడానికి? రక్షణ అవసరాలు. రక్షణ అనగానే మనకు త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో ఏ బలగాలకి సంబంధించి అంటే, ఇండియన్ నేవీ అవసరాలు తీర్చడానికి, ఎక్స్క్లూజివ్గా నేవల్ అవసరాలు తీర్చడానికి ఈ MH-60 రోమియోలను అంటే హెలికాప్టర్లు కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎప్పుడు? డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే. ఆ రోజు దాదాపు 16,000 కోట్ల రూపాయల ఒప్పందం, మన ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను, 16,000 కోట్ల రూపాయల ఒప్పందము. దాదాపు ఎన్ని MH-60 రోమియో హెలికాప్టర్లు అంటే 24 రోమియో 60 హెలికాప్టర్లు. ఈ ఎంతో ఒప్పందం, ఎన్ని సంఖ్య అవసరం లేదు. రోమియో హెలికాప్టర్స్ యుఎస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. నంబర్స్ గురించి ఎప్పుడూ టెన్షన్ పడకండి. సో 16,000 కోట్ల రూపాయలతో 24 కొనుగోలు చేయాలి. సో ఇందులో ఫస్ట్ బ్యాచ్ 3 హెలికాప్టర్లు ఇండియాకు చేరనున్నాయి. అంటే 24లో 3 హెలికాప్టర్లు ఇండియాకు చేరబోనున్నాయి. సో అవి విత్ ఇన్ షార్ట్ స్పాన్లో చేరబోతున్నాయి. సో 2021 జూలై మాసంలో చేరబోతున్నాయి అని చెప్పేసి అధికారికంగా కొన్ని పత్రికలు చెప్పారు, కొన్ని యాక్చువల్గా. సో అలా ఏదైతే పత్రిక ప్రకారం సో అతి త్వరలో భారతదేశానికి చేరనున్నాయి. అలా భారతదేశానికి ఈ రోమియో హెలికాప్టర్లు చేరుతాయి కాబట్టి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడినాయి. వెంటనే ఏ హెలికాప్టర్ నడిపినట్టు ఇవి కూడా నడపడానికి ఉండదు. అందుకే చూడండి, రఫేల్ యుద్ధ విమానాలు మనకి ఇండియాకి వచ్చే ముందట మన యొక్క పైలట్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఫ్రాన్స్ లో శిక్షణ పొంది వచ్చారు. వెంటనే వారిని నడిపేసుకొని పోరు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఈ హెలికాప్టర్ల పైన డ్రైవింగ్ కానివ్వండి, దీని ఉపయోగం గురించి ఆల్రెడీ ట్రైనింగ్ కోసము ఫస్ట్ బ్యాచ్ వారు ఎవరైతే ఉంటారో ఇండియన్ నేవీ సిబ్బంది అమెరికాలో ట్రైన్ అప్ అవుతున్నారు. వారందరూ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ హెలికాప్టర్లు రన్ చేస్తారు అన్నట్టు. ఎవరి అవసరాలు తీర్చడానికి? ఇండియన్ నేవీ అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా హెవీ లోడెడ్ హెలికాప్టర్స్ అనుకోవచ్చు. హెవీ లోడెడ్ అంటే చాలా స్పేస్ ఉంటుంది. సైనికులను తీసుకుపోవడానికి, ఆయుధ సామగ్రులను తీసుకుపోవడానికి, ఇలా ప్రతి ఒక్క అవసరం ఇండియన్ నేవల్కి ఉపయోగపడే రీతిలో దీన్ని తయారు చేయడం జరిగింది. సో రోమియో ఫర్ ఇండియా, రోమియో MH-60 హెలికాప్టర్లు అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? అమెరికా నుండి మనం కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్లు ఈరోజు వార్తలు నిలిచాయి.
అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక విలేజ్ వార్తలు నిలిచింది. వేయాన్ విలేజ్. వేయాన్ పేరు గుర్తుంచుకోండి. వేయాన్ విలేజ్ అనగానే జమ్మూ కాశ్మీర్ గుర్తుకు తెచ్చుకోండి. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాదు, కేంద్రపాలిత ప్రాంతం. సో జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం. సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో బందీపురా అనే ఒక డిస్టిక్లో, ఈ బందీపురా డిస్టిక్కి దాదాపు 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేయాన్ అనే ఒక సిటీ. ఎంత రిమోట్ ఏరియా అంటే కనీసము వెహికల్స్ కూడా వెళ్ళవి ఈ గ్రామానికి. ఆల్మోస్ట్ ఈ బందీపుర జిల్లా నుండి 28 కిలోమీటర్స్ ఉందని చెప్పిన కదా, దాదాపు జస్ట్ 10 కిలోమీటర్స్ వరకే బందీపూర్ జిల్లా నుండి 10 కిలోమీటర్స్ వరకే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఆ తర్వాత 18 కిలోమీటర్లు ఉంటుంది కదా, 18 కిలోమీటర్లు ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే కాలినడకనే చేరాలి. అలాంటి రిమోట్ ఐసోలేటెడ్ గ్రామమే వేయాన్ గ్రామం. బందీపూర్ జిల్లాలో ఉంది. బందీపుర ఏ రాష్ట్రానికి సంబంధించి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. మరి ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా వార్త నిలిచిందంటే దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ విలేజ్, ఇండియాలోనే మొట్టమొదటి విలేజ్ 100% వ్యాక్సినేటెడ్ విలేజ్గా వార్తలు నిలిచింది. వ్యాక్సినేటెడ్ విలేజ్ అంటున్నాను. వ్యాక్సినేట్ అంటే వ్యాక్సినేషన్ పనులను పూర్తి చేశారన్నట్టు. ఆ గ్రామంలో ఎంతమంది యువకులు అంటే ఎవరైతే ఉంటారో వ్యాక్సినేషన్ పొందే అర్హత పొందిన వారు ఎంతమంది అంటే దాదాపు 362 మంది ఉన్నారు. అంటే వ్యాక్సిన్ వేసుకునే వారు ఎవరైతే ఉంటారో అలా 362 మంది యుక్త వయసులో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండి చొరవ తీసుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగించింది. దాదాపు చూడండి ఎంత సిబ్బంది ఎంత కష్టాలు పడ్డారో. దాదాపు 18 కిలోమీటర్లు ఈ వైద్య సిబ్బంది, నర్సులు, కాంపౌండర్లు ఎవరైతే ఉంటారో ఈ వ్యాక్సిన్లను మోసుకుపోయి 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక రిమోట్ విలేజ్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి గ్రామం. అండ్ గుర్తుంచుకొని మన చుట్టుపక్కల గ్రామాలంటే ఈజీగా వెళ్ళొచ్చు వెహికల్స్లో. ఇలాంటి పాసిబిలిటీ లేని పరిస్థితిలో ఒక రిమోట్ గ్రామము దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా 100% వ్యాక్సినేటెడ్ కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ విలేజ్గా వార్తలించిన విలేజ్ ఏదంటే వేయాన్. సో ఇక్కడే ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కెవాడియా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. కెవాడియా అనగానే ఇటీవల సీప్లేన్ సర్వీసెస్, దేశంలోనే మొట్టమొదటి సీప్లేసెస్ అన్నాను, సీప్లేన్ సర్వీసెస్. అలా కెవాడియా అనగానే టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం అంటే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. గుజరాత్ తన గడ్డ ఏదైతే ఉంటుందో గుజరాత్లో జన్మించారు కాబట్టి గుజరాత్ లోనే నిర్మించడం జరిగింది. అలాంటి కెవాడియా, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కెవాడియా ప్రాంతం అన్నట్టు. ఈ కెవాడియా ప్రాంతాన్ని ఇటీవల ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఓన్లీ జోన్. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ లేదంటే ఈ వెహికల్స్ ఓన్లీ జోన్ అంటే ఏంటి? ఈ వెహికల్స్ మాత్రమే ఈ ప్రాంతాల్లో సంచరించాలన్నట్టు. అవి 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఈవెన్ స్టీమర్స్ అయినా ఏవైనా కూడా డీజిల్ పెట్రోల్ వాహనాలను ఈ ప్రాంతాల్లో నిషేధించడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఈ వెహికల్స్ ఓన్లీ జోన్గా గుర్తింపు పొందే వార్తలు నిలిచిన ప్రత్యేక ప్రాంతం ఏదంటే కెవాడియా, గుజరాత్. సో ఇలాంటి ప్రత్యేక ప్రాంతాల వార్త నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. ఇందాక వేయాన్ విలేజ్ అనగానేమో జమ్మూ కాశ్మీర్ అండ్ కెవాడియానేమో గుజరాత్, నరేంద్ర మోదీ గారి ఓన్ స్టేట్. ఇటీవల గుజరాత్ అనగానే ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సీప్లేన్ సర్వీసెస్ కానివ్వండి, అతి ఎత్తైన మొట్టమొదటి అని దేశంలో అంశాల విషయంలో మనం చూడడం జరుగుతుంది. సో అలా కెవాడియా ప్రాంతాన్ని ఎలా గుర్తించింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం? ఈ వెహికల్స్ ఓన్లీ జోన్. ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది, మిగతావన్నీ కూడా ఇక్కడ రావంటే కాలుష్య నివారణ, పర్యావరణ సంరక్షణ విషయంలో ఒక అంశంతో కెవాడియా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వరల్డ్ బ్యాంక్ వార్తలు నిలిచింది. వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకు వాషింగ్టన్ DC. సో వాషింగ్టన్ DC కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం చీఫ్ ఎవరున్నారు? డేవిడ్ మాల్పాస్. సో అలా మనకి వరల్డ్ బ్యాంక్ ఈరోజు $500 మిలియన్, $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఇస్తూ ప్రకటించడం జరిగింది. ఆర్థిక సాయాన్ని దేనికోసం అంటే భారతదేశంలో MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఏమర్థమైపోయింది? సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో ఇండస్ట్రీ సెక్టార్లో 100% ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, అంటే పరిశ్రమల్లో ప్రతి 100 మంది పని చేస్తే పరిశ్రమలు అన్ని, సో భారీ మధ్య తరహా చిన్న అన్ని కలిపి అందులో 80% MSME సెక్టార్లోనే ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా 20 మంది మాత్రమే మనకు ఏవైతే పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయో వాటిలో
ముఖ్యంగా ఉపాధి పొందుతున్నారు. సో అలా భారతదేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు పరిశ్రమ రంగాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఎంఎస్ఎంఈ రంగం ఏదైతే ఉంటుందో దాన్ని భారత ప్రభుత్వం ఉద్యమ్ పేరుతో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. ఉద్యమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశ జీడిపిలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంత ఉంటుందంటే 30% ఆఫ్ జీడిపి ఫ్రమ్ ఎంఎస్ఎంఈ ఓన్లీ. మరి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, భారతదేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులు ఆల్మోస్ట్ 4% ఎంఎస్ఎంఈ రంగం నుండి ఎగుమతులు అవుతున్నాయి. అలాంటి ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఉద్దేశించి ఈరోజు వరల్డ్ బ్యాంక్ $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల ఎంఎస్ఎంఈ రంగం కోసం వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ఎంత ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అంటే $500 మిలియన్. సో ఎంఎస్ఎంఈ యొక్క ప్రత్యేకత చూడండి. ఇటీవల ఎంఎస్ఎంఈకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఎంఎస్ఎంఈ కన్సర్న్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం? భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ నితిన్ గడ్కరీ. ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, చాలా ఇంపార్టెంట్. రోడ్లు భవనాల శాఖ మంత్రి, రోడ్లు రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా కూడా తన విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం, ఇది కూడా చెట్ల సంరక్షణ కార్యక్రమం. ఇటీవల చెట్ల సంరక్షణ కార్యక్రమాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మీకు రోజు చెప్తున్నాను, రానున్న 2 monthsలో చెట్ల సంరక్షణ కానివ్వండి, చెట్లు నాటే కార్యక్రమాలు, అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు తరచూ వార్తలు నిలుస్తాయి. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం అదేంటంటే ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్. ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ అంటే ఏంటంటే చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పేరే ట్రీ ప్లాంటేషన్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పారు. ఎవరు ప్రస్తుతం? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనగానే గోదాన్ న్యాయ యోజన, పాడి పరిశ్రమకు సంబంధించి గోదాన్ న్యాయ యోజన అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆవు పేడ ఏదైతే ఉంటుందో విపరీతమైన డిమాండ్. ఎందుకంటే ఆవు పేడను ప్రభుత్వం సేకరించి ఆ పేడను ఎరువుగా మార్చి రైతులకు అమ్ముతుంది. సో ఆటోమేటిక్గా పేడకు డిమాండ్ ఉన్నప్పుడు ఈ పేడను దొంగిలించడం అనేది కామన్. అలా ఆవు పేడపై సర్విలెన్స్, నిఘా కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఛత్తీస్గఢ్. ఈరోజు ఏం చెప్తుంది అంటే రైతులు ఎవరైతే ఉంటారో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనకు తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం ఉంది. రైతు బంధు అంటే ఏంటి? రైతుకు పెట్టుబడి సాయం పంట కాలం ముందు. దేశమంతా అమలయ్యే ప్రోగ్రామ్ ఏంటి? పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఎగ్జాంపుల్, ఒడిశా రాష్ట్రం అనగానే కాలియా ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్. అలా రైతుకి సంబంధించి పెట్టుబడి పథకాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలని. ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతు భరోసా. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో రైతుకు పెట్టుబడి సాయం, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడి సాయం? మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. ఎక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ ప్రముఖుల పేర్లతోటే ఉంటాయి. సో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ప్రోగ్రామ్ కింద బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వారు 1 ఎకరంలో చెట్లు నాటారనుకోండి, చెట్లు అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచారనుకోండి, 1 ఎకరానికి 10,000 రూపాయలని ఆర్థిక సాయం ఇస్తాము నెక్స్ట్ 3 years అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులు పండించే భూమి ఉంటుంది కదా, సో భూమికి ఏదైతే పంటకి మధ్య టైం ఉంటుంది కదా, సో అలాంటి భూములు ఏవైతే ఉంటాయో మరియు రాష్ట్రంలో ఏవైతే ముఖ్యంగా పనికిరాని భూములు మనకి ఇక్కడ బ్యారెన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యారెన్ ల్యాండ్స్లో చెట్లు నాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి ట్రీ ప్రమోషన్ కింద రాజీవ్ గాంధీ కిసాన్ యోజన కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రతి ఏటా కూడా చేస్తారు. 1 ఎకరానికి 10,000 అన్నట్టు. సో ఇదంతా మన రాష్ట్రానికి సంబంధించి అంతగా అడగకపోవచ్చు, కానీ ఇటీవల మధ్యప్రదేశ్ సంబంధించి అంకుర్ ప్రోగ్రామే కావచ్చు, మరియు గర్గర్ ఔషధి యోజన ఆఫ్ రాజస్థానే కావచ్చు, మరి ఇటీవల జలజీవన్ హర్యాలి బీహార్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిపైన ప్రత్యేక ప్రశ్నలు అడుగుతారు. ఏ రాష్ట్రం చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించినా కూడా ఆర్టికల్ 48A అనేది ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, పర్యావరణ సంరక్షణ, చెట్లు నాటాలి అని చెప్పేసి ఆర్టికల్ 48లో ఉంటుంది ఆదేశిక సూత్రాలు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో వ్యక్తుల్లో. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ అనూప్ చంద్ర గారు. అనూప్ చంద్ర పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. అనూప్ చంద్ర గారు ఈరోజు ఒక రాజ్యాంగబద్ధ పదవికి నియమితులై వార్తలు నిలిచారు. ఏ రాజ్యాంగబద్ధ పదవి అంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి ముఖ్యమైనది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్
324 చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలేవి, భారతదేశంలో పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థలేవి, వీటిపైన ప్రత్యేక అవగాహన పెంచుకోండి. పోటీ పరీక్షలు వీటికి సంబంధించి తరచూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేంటంటే ఒక సంస్థ పేరిస్తారు, ఆ సంస్థ భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థనా, చట్టబద్ధ సంస్థనా, రాజ్యాంగేతర సంస్థనా, ఇలాంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. సో రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? మన భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం ఏంటి? మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో ఒక సంస్థకి సంబంధించి ఎక్కడైనా ప్రస్తావన ఉందనుకోండి, అంటే రాజ్యాంగంలో ఆ సంస్థను పేర్కొన్నట్టయితే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఇక్కడ ఏమంటున్నాను? రాజ్యాంగంలో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఆటోమేటిక్గా కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ అన్నట్టు. అలాంటి సంస్థలు ప్రస్తుతం భారతదేశంలో చాలా పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ రాజ్యాంగబద్ధ పదవి, అండ్ ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సో కాగ్ ప్రస్తుతం జీసీ ముర్ము గారు. సో ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ ఆర్టికల్ 324 ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం, అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ అనేది వీరి యొక్క బాధ్యత. అదే రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ ఎందుకు అంటే ఆర్టికల్ 243K అనేది ఒకటి ఉంటుంది. చూడండి, మీకు చాలాసార్లు చర్చించాను, ఇటీవల వివాదాస్పదం కూడా అయింది మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో, నిమ్మగడ్డ గారి విషయంలో. సో అలా ఆర్టికల్ 243K అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఎక్కడ? రాజ్యాంగంలో, ఆటోమేటిక్గా రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక అవగాహన పెంచుకోండి. ఈరోజు అకార్డింగ్ టు ఆర్టికల్ 324 భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది కదా. కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక సిఈసి ఉంటారు. ఒక సిఈసి అంటే ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అంటే ప్రధాన అధికారి అన్నట్టు. ఈ సంస్థకి చీఫ్ అన్నట్టు, ఈ సంస్థకి హెడ్ అన్నట్టు. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సిఈసిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? మనం ఏప్రిల్ మాసంలో చర్చించుకున్న వార్తలు, నియామకం ద్వారా వార్తలు ఇచ్చారు. తను ఎవరు? సుశీల్ చంద్ర గారు. సుశీల్ చంద్ర పేరు గుర్తుంచుకోండి, సుశీల్ చంద్ర. మరియు ఇతని కింద ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఒక పర్సన్ ఎవరు? రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రాజీవ్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్. కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? అత్యున్నత హోదాలో ఎవరున్నారు? సుశీల్ చంద్ర గారు. మరి ఇంకొక పర్సన్ ఉండాలి కదా ఎన్నికల కమిషనర్. ఆ పదవి బ్లాంక్ గా ఉండడం జరుగుతోంది. ఎప్పటి నుండి బ్లాంక్ గా ఉంది అంటే గడిచిన ఏప్రిల్ మాసం, ఏప్రిల్ 12వ తేదీ నుండి. ఎందుకు ఏప్రిల్ 12వ తేదీ నుండి? ఈ స్థానం అనేది, ఈ ఎన్నికల కమిషనర్ పదవి అనేది ఈరోజు ఏ పదవికి అయితే అనూప్ చంద్ర గారు నియమితులై వార్తలు ఇచ్చారో ఆ స్థానం బ్లాంక్ గా ఉందంటే మనందరికీ తెలుసు సుశీల్ చంద్ర గారు ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తనకంటే ముందు ఈ పదవిని నిర్వర్తించిన వ్యక్తి ఎవరు? సునీల్ అరోరా గారు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వార్తలు నిలిచారు సునీల్ అరోరా గారు. సో సునీల్ అరోరా గారి పదవీ కాలం ఏప్రిల్ మాసంలో ముగిసింది. తన స్థానంలో ఎవరు వచ్చారు? అంతకుముందు ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుశీల్ చంద్ర గారిని రాష్ట్రపతి నియమించారు. ఏ నియమం ప్రకారం నియమించారు? ఎవరైతే ఎన్నికల కమిషనర్ లో సీనియర్ మోస్ట్ ఉంటారో తనే ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రావడం జరుగుతుంది. సో అలా రాజీవ్ కుమార్ గారు, సుశీల్ చంద్ర గారు ఇద్దరు కూడా సునీల్ అరోరా గారు ఉన్నప్పుడు ఎన్నికల కమిషనర్లు. సునీల్ అరోరా గారు పదవి విరమణ జరిగింది కదా, ఆ స్థానంలో సీనియర్ అయిన సుశీల్ చంద్ర గారిని నియమించింది భారత ప్రభుత్వం లేదా రాష్ట్రపతి అనుకోండి. సో అలా ఇక్కడ బ్లాంక్ అనేది ఏర్పడింది. ఈ బ్లాంక్ లోకి ఈ రోజు ఎవరు రావడం జరిగింది? అనూప్ చంద్ర గారు. ఎవరు నియమించారు? భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించి నియామక అధికారం అనేది ఎవరికి సంబంధించింది అంటే భారత రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్, రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటాము లేదా రాజ్యాంగ అధినేత అంటాం. భారతదేశంలో ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి కల్పించబడిన అన్ని అధికారాల్లో ఒకటి మనకు రాజ్యాంగబద్ధ సంస్థల విషయంలో నియామకం కూడా తనే చేస్తారన్నట్టు. అలా ఈరోజు అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఆఫ్ 2, 324 క్లాస్ 2 అనేది గుర్తుంచుకోండి. 324 ఏం చెప్తుంది? మనకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది, రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థకి సంబంధించి సభ్యులు ఉంటారు కదా. ప్రస్తుతం 1+2 అని గుర్తుంచుకోండి. 1 ఎవరు? సుశీల్ చంద్ర గారు. ఇంకా ఇద్దరు ఉండాలి కదా, ఆల్రెడీ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఇంకొక పర్సన్ గా ఈరోజు అనూప్ చంద్ర గారు. ఈ సభ్యుల నియామకానికి సంబంధించి నియమించే అధికారం అనేది అకార్డింగ్ టు ఆర్టికల్ 324 క్లాస్ 2 ఈ ఆర్టికల్ ని అనుసరించి రాష్ట్రపతి గారు నియమించడం జరిగింది. నియమించిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ ఉంటుంది కదా, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారన్నట్టు. కానీ నియమించే అధికారం ఎవరికి అంటే మాత్రం రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. సో అలా భారతదేశంలో రాజ్యాంగ
చట్టబద్ధ సంస్థల అన్ని విషయంలో కూడా రాష్ట్రపతి అని బ్లైండ్గా ఫాలో అవ్వండి. అండ్ చట్టబద్ధ సంస్థల విషయంలో కూడా ముఖ్యంగా రాష్ట్రపతి గారే ఈ సభ్యుల నియామకం అని చేపడతారు. ఇటీవల మనం చూసాం అరుణ్ కుమార్ మిశ్రా గారు NHRC భారతదేశంలో చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? ఏదైనా ఒక చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఒక సంస్థ ఏర్పడింది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అంటాం. సో అలా మనకు AK మిశ్రా గారు ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది కదా, ఆ విషయంలో రావడం జరిగింది ఇటీవల. సో అలా ఖచ్చితంగా కొన్ని చట్టబద్ధ సంస్థల విషయంలో కానివ్వండి, మరియు రాజ్యాంగబద్ధ సంస్థల విషయంలో కానివ్వండి, నియామకం ద్వారా వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అందులో కూడా రాష్ట్రపతికి నియమించే అధికారం ఉంటుంది కదా, రాష్ట్రపతి నియామకం ద్వారా వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఉంటారు కదా, వారికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా రాయబారుల నియామకమే కావచ్చు. సో ఇలాంటి అంశాలు. అండ్ ఈరోజు అనూప్ చంద్ర గారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్గా నియమితులే వార్తలు ఇచ్చారు. మరి ప్రధాన కమిషనర్ ఎవరు? మనకి సుశీల్ చంద్ర గారు అని గుర్తుంచుకోండి. ఇంకొక ఎన్నికల కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, అనూప్ చంద్ర గారి గురించి ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కనుక తన హిస్టరీ గురించి మనం చూడాలి. బయోడేటా అంటే తను 1984 IAS అధికారి, యూపీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే యూపీ క్యాడర్ IAS అని గుర్తుంచుకోండి. సో యూపీ క్యాడర్ IAS అధికారి, 1984 క్యాడర్ IAS అధికారి అంటే సీనియర్ మోస్ట్. అలా యూపీ రాష్ట్ర ప్రభుత్వంలో అంటున్నాను CS గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. CS అంటే ఏంటి? చీఫ్ సెక్రటరీ. ఒక రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. IAS అధికారులు చాలా మంది ఉంటారు. అలాంటి IAS అధికారులు అత్యున్నత పదవిని సాధించారనుకోండి, రాష్ట్రంలోనే IASలకే బాస్ అన్నట్టు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా వారి చేతిలో ఉంటుంది అన్నట్టు. అలా ప్రధాన కార్యదర్శి అంటాం. సో అలా యూపీ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో చాలా సంస్థలకి కూడా తను ఇంపార్టెంట్ పోస్ట్లో నియమితులు చాలాసార్లు వార్తలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించి కావచ్చు, చాలా అద్భుతమైన పదవులు నిర్వర్తించారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు అనూప్ చంద్ర గారు, యూపీ క్యాడర్ IAS అధికారి 1984. సో తన యొక్క బయోడేటా ఇది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రపతి ద్వారా నియమితులైన మరొక వ్యక్తి అంటున్నాను. ఇటీవల తరచు మనం చూస్తున్నాం రాయబారులకి సంబంధించి. రాయబారి అంటే ఏంటి? దేశాల మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో, దేశాల మధ్య ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఆ ఒప్పందాలు MOUs ఉంటాయి కదా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఇరు దేశాల మధ్య జరిగేది. ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా US, ఇండియా బ్రిటన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా కెనడా, ఇండియా జర్మనీ, అలా ప్రతి దేశంతో కూడా మనం సంబంధాలు కుదుర్చుకుంటాం. ఆ సంబంధాల పర్యవేక్షణ చేయడానికి ఆ దేశం నుండి మన దేశం నుండి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా రాయబారులు ఉంటారు. అలాంటి రాయబారులకు సంబంధించి ఈరోజు ఇన్బాశేఖర్ గారు వార్తలు నిలిచారు. ఇన్బాశేఖర్ అని గుర్తుంచుకోండి. ఇన్బాశేఖర్ గారు వార్తలు నిలిచారు. ఈరోజు రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి నూతన రాయబారిగా లేదా హై కమిషనర్ అని గుర్తుంచుకోండి? పపువా న్యూ గినియా ఎక్కడ ఉంటుంది మనకు? అంతకుముందు యాక్చువల్గా పపువా న్యూ గినియా ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఉండే, ఆస్ట్రేలియా నుండి స్వాతంత్రం పొంది ప్రత్యేక దేశంగా అవతరించింది పపువా న్యూగినియాకి హై కమిషనర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు ఇటీవల అంటే ఇన్బాశేఖర్ అని గుర్తుంచుకోండి. ఇన్బాశేఖర్ గారు 2004 సంవత్సరానికి సంబంధించి IFS అధికారి. IFS అంటున్నాను, సర్వసాధారణంగా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, విదేశాంగ విధానం పైన వీరికి చాలా ప్రావీణ్యం ఉంటుంది అన్నట్టు. మనకు సివిల్ సర్వీసెస్ లో పోస్టులు ఉంటాయి కదా, సివిల్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో IFS అనేది కూడా చాలా అత్యున్నత పదవి. IAS, IPS, IFS ఇలా ఉంటాయి. సో అలా 2004 సంవత్సరానికి సంబంధించిన IFS అధికారి ఇన్బాశేఖర్ గారిని ఈరోజు భారత రాష్ట్రపతి ఏ దేశానికి నూతన హై కమిషనర్ గా నియమితులు వార్తలు ఇచ్చారంటాను? సో పపువా న్యూగినియా. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ గుర్తుంచుకోండి, కొన్ని దేశాలకు సంబంధించి హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం, కొన్ని దేశాల విషయానికి వస్తే అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. ఏ దేశాలకు అంబాసిడర్, ఏ దేశానికి హై కమిషనర్ అనే పదాన్ని వాడతామో ఖచ్చితంగా చూడండి. తెలుగులో అయితే రాయబారి అనొచ్చు. యాక్చువల్గా అంబాసిడర్ అని పిలిచిన, హై కమిషనర్ అన్న అధికారాలు మాత్రం సేమ్ ఉంటాయి, పేరు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఆ పేరు డిఫరెన్స్ ఏంటంటే హై కమిషనర్ అంటే
కామన్వెల్త్ దేశాలు ఉంటాయి కదా, కామన్వెల్త్ దేశాలకు నియమితులయ్యే వారు ఎవరైతే ఉంటారో వారిని హై కమిషనర్ అంటాం. అదే మిగతా దేశాలు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఇండియన్ అంబాసిడర్ టు యుఎస్ అంటాం. సో అలా అంబాసిడర్ అనే పదాన్ని అదర్ దాన్ కామన్వెల్త్ కంట్రీస్ కి మనం అంబాసిడర్ అంటాం. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఒకప్పటి బ్రిటిష్ కాలనీలు, వారు పరిపాలించిన ప్రాంతాలు అన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఎస్ ఇన్బా శేఖర్. అండ్ ఇటీవల కాలంలో రాయబారులకు సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇద్దరు పర్సన్స్ వార్తలు నిలుస్తున్నారు. మనం లాస్ట్ టైం కూడా చర్చించుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ సంజీవ్ కోహ్లీ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి నూతన రాయబారి నియమితుల వార్తలు ఇచ్చారంటే సెర్బియా దేశం కానివ్వండి. మరి ఇటీవల బి శ్యామ్ అంటే ఏంటి? బాలసుబ్రమణ్యన్ శ్యామ్ గారు రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ ప్రదీప్ కుమార్ యాదవ్ గారు ఇటీవల లైబీరియా రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ బాలచంద్రన్ గారు ఇటీవల రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి అంటారు? సురినామ్ దేశం. చాలా ఇంపార్టెంట్. సురినామ్ దేశ ప్రస్తుత అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖి, మన ఇండియన్ భారత సంతతి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ దేశం. సురినామ్ కి నూతన రాయబారిగా ఎస్ బాలచంద్రన్ గారు. అండ్ రామ్ కరణ్ వర్మ గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటారు? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో ఇలా రాయబారులకు సంబంధించి జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 1 month, గడిచిన నెల రోజుల్లోనే వీరందరు వ్యక్తులు కూడా వార్తలు నిలిచారు. ఈ రోజు ఎస్ ఇన్బా శేఖర్ గారితో కలిపి వీరందరి పేర్లు కూడా గుర్తుంచుకోండి. సో అలా ఎవరైతే రాయబారుల నియామకానికి సంబంధించి పర్సన్స్ వార్తలు ఇస్తారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. భారతదేశం నుండి రాయబారుల నియామకం అనేది ఎవరి అధికారం అంటే రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో అది కూడా ఒకటి. సో వివిధ దేశాల నుండి రాయబారులు మన దేశంలో ఉంటారు. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల నుండి మన దేశంలో రాయబారులు ఉంటారు. ఎగ్జాంపుల్ యుఎస్ నుండి ఒకరు ఉంటారు, ఎంబసీ అంటారు వారు ఉండే కార్యాలయాన్ని. బ్రిటన్ నుండి ఒకరు ఉంటారు, న్యూజిలాండ్ నుండి ఒకరు ఉంటారు. అన్ని దేశాల నుండి మన దేశంలో రాయబారులు ఉంటారు. మరి మన దేశం నుండి ప్రతి దేశంలో ఒక్కొక్క రాయబారు ఉంటారు కదా, అది కూడా ఇంపార్టెంట్. సో వివిధ దేశాలకు రాయబారులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చాలా ఇంపార్టెంట్. మనకు కరెంట్ అఫైర్స్లో చాలా ప్రియారిటీ ఉండే ప్రశ్నలు చదువుతారు వీరికి. నెక్స్ట్ ఈరోజు సంజీవ్ నందన్ సహాయ్ గారు వార్తలు నిలిచారు. సంజీవ్ నందన్ సహాయ్ గారు లేదా సంజీవ్ సహాయ్ అని గుర్తుంచుకోండి. సంజీవ్ సహాయ్ గారు ఇతను 1986 క్యాడర్ ఐఏఎస్ అధికారి. సో ఐఏఎస్ అధికారి, చాలా కీలకమైన పదవులు నిర్వర్తించిన వ్యక్తి. సెక్రటరీగా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తారు. సెంట్రల్ వింగ్లోనే ఎక్కువ పనిచేస్తారు. ఈరోజు ఒక నియామకం ద్వారా వార్తలు ఇచ్చారు. ఒక చైర్మన్గా వార్తలు నిలిచారు. చైర్మన్ ఏ సంస్థకి సంబంధించి అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డ్. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, PNGRB అని గుర్తుంచుకోండి. పెట్రోలియం న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డ్. రెగ్యులేటరీ అనే పదం ఎక్కడ కనిపించినా నియంత్రణ సంస్థ అన్నట్టు. వేటిని నియంత్రిస్తుంది? ఇక్కడ ఉంది ఆల్రెడీ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి నియంత్రణ సంస్థ. ఇది ఎక్కడ ప్రధాన కార్యాలయం? న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సో ఈరోజు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డు ఏదైతే ఉంటుందో ఒక నియంత్రణ సంస్థ, ఒక రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్మన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే సంజీవ్ నందన్ సహాయ్ గారు. చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థ అని గుర్తుంచుకోండి. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ అనుకోవచ్చు. సో ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. నూతన చైర్పర్సన్ గా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే సంజీవ్ నందన్ సహాయ్ అని గుర్తుంచుకోండి. తను సీనియర్ ఐఏఎస్ అధికారి. యాక్చువల్గా చాలా రాష్ట్రాలకి సంబంధించి కీలకమైన పదవులను నిర్వర్తించారు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువగా సెక్రటరీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన తను ఎక్కువగా పెట్రోలియం సంబంధిత మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖలో కీలకమైన పదవులు నిర్వర్తించారు. ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెట్రోలియం న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్పర్సన్ గా వార్తలు ఇచ్చారు. టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. అండ్ నెక్స్ట్ ఈరోజు షాహిద్
అబ్దుల్లా గారు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అబ్దుల్లా షాహిద్ అని పిలిచినా, షాహిద్ అబ్దుల్లా అని పిలిచినా ఏం పర్లేదు. సో ఇష్టం ఉన్నట్టు గుర్తుంచుకోండి, షాహిద్ అని గుర్తుంచుకోండి, లేదంటే అబ్దుల్లా షాహిద్ అని గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే మాల్దీవులు. సో మాల్దీవులకి సంబంధించి, మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్నట్టు. సో విదేశాంగ మంత్రి అన్నట్టు మాల్దీవ్స్ దేశానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం భారత్ మాల్దీవ్స్ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మాల్దీవ్స్ సంబంధించి ఆపరేషన్ సంజీవని కావచ్చు, మరి ఇటీవల కాలంలో మిషన్ సాగర్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న దీవి దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో సంబంధాల కోసము భారత ప్రభుత్వం ప్రారంభించింది మిషన్ సాగర్ 1, 2, 3 అని చెప్పి. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. అందులో మనకు మాల్దీవ్స్ కూడా ఒకటి. మాల్దీవ్స్కి ఆర్థిక పరమైన సాయం చేస్తుంది భారతదేశం. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిమ్ రుణాలను ఇస్తుంది. మరి మాల్దీవ్స్ దేశంలో ఒక క్రికెట్ స్టేడియం 22,000 కెపాసిటీతో కూడిన క్రికెట్ స్టేడియం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణము మాల్దీవ్స్ ప్రభుత్వం చేపడుతుంది భారత సహకారంతో. అండ్ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మాణం కానివ్వండి, అండ్ ఇటీవల అడ్డు సిటీ కన్సుల్ జనరల్ ఏర్పాటు చేసింది భారతదేశము. సో ఇలాంటివన్నీ కూడా మాల్దీవ్స్ సంబంధించి మనం చూస్తున్నాం. ఈ రోజు మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి షాహిద్ అబ్దుల్లా గారికి సపోర్ట్ చేసింది భారతదేశం. పర్సన్కి కాదు, దేశానికి సపోర్ట్ చేసింది. దేని విషయంలో అంటే మనందరికీ తెలుసు, ఇందాక మనం చర్చించుకోవడం జరిగింది, యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. ఐక్యరాజ్య సమితి 6 అంగాల్లో ఒకటైన యుఎన్జిఏ ఉంది కదా, సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, ఈ ఒక అంగానికి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఎన్నికలు జరుగుతాయి రొటేషన్ పద్ధతిలో. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వస్తారు అన్నట్టు ఒక్కొక్క దేశానికి సంబంధించి. ఈ సంవత్సరం ఆసియా పసిఫిక్ దేశాల కూటమి నుండి ఎన్నికలలో రావాల్సి ఉంది. సో అలా ఆసియా పసిఫిక్ కూటమి దేశమైన మాల్దీవ్స్ ఏదైతే ఉంటుందో మాల్దీవ్స్ నుండి షాహిద్ అబ్దుల్లా గారు పోటీ చేయడం జరిగింది. అందులో ఎన్నికలు ఏవైతే ఉంటాయో సాధారణ అసెంబ్లీకి సంబంధించి, సాధారణ సభకు సంబంధించి ప్రెసిడెంట్ ఉంటారు. అంటే యుఎన్జిఏకి హెడ్ అన్నట్టు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అన్ని సంస్థలు ఉంటాయి కదా, ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క హెడ్ ఉంటారు. సో అలా సాధారణ సభకి ప్రెసిడెంట్ హోదాలో ఇటీవల ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన షాహిద్ అబ్దుల్లా గారికి భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఓటు క్యాస్టింగ్ చేసే హక్కు ఉంటుంది అన్నట్టు, ఓటు వేయాలన్నట్టు, దేశాల మధ్య ఓటింగ్ అన్నట్టు. అలా ఏ పర్సన్కి అయితే ఎక్కువగా ఓట్లు వస్తుందో ఆ పర్సన్ ప్రెసిడెంట్ హోదాకు రావడం జరుగుతుంది. అలా మాల్దీవ్స్ సంబంధించి ఫారెన్ మినిస్టర్ 143 ఓట్లు సాధించి గణనీయమైన రికార్డుతో షాహిద్ అబ్దుల్లా న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్జిఏగా ఈరోజు వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి. అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఉంటుంది కదా, ఆ సాధారణ సభకి అధ్యక్షులుగా ఎన్నికైన పర్సన్ ఎవరు అంటే మనకి షాహిద్ అబ్దుల్లా. ఏ దేశానికి సంబంధించి అంటే మాల్దీవ్స్. మాల్దీవ్స్ దేశానికి మనకు సంబంధాలు ఎక్కువ ఉంటాయి కదా, సో మనం అతనికి సపోర్ట్గా ఓటు వేయడం జరిగింది. సో ఈసారి ఆసియా పసిఫిక్ కూటమి నుండి ఎన్నికైన వ్యక్తిగా షాహిద్ అబ్దుల్లా గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా నిన్నటి రోజున రక్షణ శాఖ మంత్రి, ప్రస్తుతం భారతదేశంలో ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తుతం మనకు రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి చాలా రిఫార్మ్స్ చూస్తున్నాం. రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని ఒప్పందాలు కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఈ వారంలో కూడా మనం 2-3 అంశాలు చూస్తాం. సో అలా రక్షణ రంగంలో జరుగుతున్న సంస్కరణలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా 2020 సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ లేదా భారత రక్షణ రంగం అంటే త్రివిధ దళాలు వస్తాయి. త్రివిధ దళాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. సో అలా త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి 2020 సంవత్సరంలో 20 సంస్కరణలు ఏవైతే ప్రభుత్వం చేపట్టిందో వాటన్నిటితో కూడిన ఒక బుక్లెట్ని నిన్న రాజ్నాథ్ సింగ్ గారు విడుదల చేశారు. ఆ బుక్లెట్ పేరేంటంటే 20 రిఫార్మ్స్ ఇన్ 2020. చాలా ఇంపార్టెంట్, 20 రిఫార్మ్స్ ఇన్ 2020. ఇటీవల వార్తలు నిలిచిన 20 రీఫార్మ్స్ అంటే అర్థం ఏంటి, సంస్కరణలు అంటారు. సంస్కరణ అంటే ఏంటి, సంస్కరణ, సవరణ, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పదాల మధ్య డిఫరెన్స్ చూసుకోండి. సంస్కరణ అంటే
ఒక వ్యవస్థ చెడుదారిలో పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో మార్పులు చేసి మనకి ఏదైతే మంచి మార్గంలో నడిపించడం అన్నట్టు దాన్ని సంస్కరణ అంటాం. సవరణ అంటే ఏంటంటే ఉన్న అంశాన్ని తొలగించడం కానివ్వండి, లేక కొత్త అంశాన్ని చేర్చడం కానివ్వండి. సో డిఫరెన్సెస్ చాలా ఉంటాయి చూడండి. సో సంస్కరణలు అంటే డిఫెన్స్ సెక్టర్ రక్షణ రంగంలో ఇటీవల 2020 సంవత్సరంలో 20 సంస్కరణలు చేపట్టింది భారత ప్రభుత్వం. ఆ 20 సంస్కరణలు ఏంటి, ఏ కొనుగోలు చేపట్టింది, మన రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి సంస్కరణలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పేసి 20 అంశాలను పేర్కొనడం జరిగింది. ఆ బుక్లెట్ ని విడుదల చేశారు. ఇది పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. PIB ఏదైతే ఉంటుందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని టైప్ చేయండి, ఈ పుస్తకాన్ని సెర్చ్ చేయండి, అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కేటగిరీలో వస్తుంది. సో చూడండి, ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు కానివ్వండి, ఇటీవల కాలం మనం చూసాము జగనన్న 2 ఏళ్ల పాలన అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేసే పుస్తకాలపైన ప్రత్యేకత చూపండి. ఇక్కడ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగం యొక్క బలం ఏ రకంగా ఉంది, ఈ బలాన్ని మరింత పెంచడానికి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పేసి 20 అంశాలపైన ప్రత్యేకంగా ఇవ్వబడిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. ఇక్కడ పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే ఇటీవల 20 రిఫార్మ్స్ ఇన్ 2020 అనే పుస్తకాన్ని ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఏ మంత్రి విడుదల చేశారు అంటారు. సో ఇక్కడ మంత్రిత్వ శాఖ పేరు లేదు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుంచుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో అనే ఇతివృత్తం ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజు ఏ రకంగా అయితే పరివర్తన చెందుతామో, ఏ రకంగా అయితే రేపు మంచి సమాజంలో మనము మంచి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇతివృత్తం ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ 20 రిఫార్మ్స్ ఏవైతే ఉంటే అవన్నీ టు ద పాయింట్ చదవండి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరొక మంత్రిత్వ శాఖ అంటున్నాను. ప్రస్తుతం అంతకుముందు HRD మినిస్ట్రీ అనేవారం, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ 1985లో భారతదేశంలో ఏర్పాటైంది. అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అనొచ్చు మనం. సో అలాంటిది 2020 సంవత్సరం మనకు నూతన విద్యా విధానం ఏదైతే ఉంటుందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తాం కదా, అప్పటి నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రిగా పేరు మార్చడం జరిగింది. ఈ రెండింటికి కూడా అప్పటి నుండి మనకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. చాలా ఇంపార్టెంట్ పర్సన్, స్వతహాగా గొప్ప మేధావి, రచయిత, వక్త, చాలా పుస్తకాలు రాశారు. ఇటీవల తను సాహిత్య రంగంలో చేసిన కృషికి వతాయన లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కార గ్రహీతగా కూడా వార్తలు నిలిచారు. మనం చాలా పురస్కారాలు తను సాధించిన వార్తలు నిలుస్తున్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. సో అలాంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు భారతదేశంలో ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, చిన్నారులు ఉంటారు కదా, పాఠశాల విద్యాభ్యాసము కళాశాల విద్యాభ్యాసం చేసే చిన్నారులు ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు చిన్నారులు ఎవరైతే ఉంటారో, అంటే దివ్యాంగులు అంటే ఏంటంటే ఏదో ఒక లోటుతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కంటి చూపు లేమి కావచ్చు, లేదంటే డంబ్ డెఫ్ ఏదైనా కావచ్చు, బ్లైండ్ డంబ్ డెఫ్, సో ఏదైనా కూడా మనం దివ్యాంగులు ఉంటాం. అలాంటి దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిస్క్రిమినేషన్ మనం చూస్తున్నాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో కామన్ పీపుల్ కోసం మాత్రమే రూపకల్పన చేయబడుతుంది. అందులో డంబ్ పీపుల్కి, డెఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బ్లైండ్ పీపుల్కి, వీరికి ఎలాంటి చూడడానికి కానివ్వండి అర్థం చేసుకోవడానికి అవకాశాలు లేవు. సో ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అందుకోసము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ని దృష్టిలో ఉంచుకొని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం మనం, మీరు ఎకానమీలో నేర్చుకుని ఉంటారు. ఇంక్లూజివ్ అంటే సమ్మిళిత, సో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మనం చేసే వృద్ధి అన్నట్టు. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ దృష్టిలో ఉంచుకొని ఈ కాంటెంట్ అనే ప్రత్యేక గైడ్ లైన్స్ ని విడుదల చేశారు. ఈ కాంటెంట్ అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా చూడండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో దివ్యాంగుల కోసం ఏ రకంగా రూపకల్పన చేయాలి, ఏ రకంగా పాఠాలను రూపకల్పన చేయాలి, వారికి ఏ రకంగా వారికి అర్థం చేయాలని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా చిన్నారులు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారి కోసం రూపకల్పన చేసిన ఈ కాంటెంట్ కూడా వార్తలు ఇచ్చింది. సో గైడ్ లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈ కాంటెంట్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ అంటే ఏంటంటే ఇందులో గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని, అంటే అందరికీ కూడా సమానమైన న్యాయాన్ని కలిగించాలి, ఎడ్యుకేషన్ కూడా అందరికీ సమానంగా ప్రొవైడ్ చేయాలి. మన అందరికీ తెలుసు ఆర్టికల్ 21A 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 ఏం చెప్తుంది మనకు, అందరికీ విద్యను కల్పించాలి, ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21A చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది ఎడ్యుకేషన్ విషయంలో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో డిస్క్రిమినేషన్స్ వస్తున్నాయి. ఏదైతే ఉంటుందో చాలా వరకు కూడా మనం చూసేవి కానివ్వండి, వినేవి కానివ్వండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ దివ్యాంగులకు పనిచేయట్లేదు. అలా దివ్యాంగులకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా గైడ్ లైన్స్ విడుదల చేశారు ఈ కాంటెంట్ అనే పేరుతో. ఈ కాంటెంట్, సో ఈ టోటల్ సెంటెన్స్ గుర్తుంచుకోండి, గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఫర్ ద డెవలప్మెంట్, అభివృద్ధి కోసం, ఎవరికి,
ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగ చిన్నారుల కోసము అని గుర్తుంచుకోండి. ఈ కాంటెంట్ అనే పేరుతో ఇటీవల ప్రత్యేక మార్గదర్శకాలను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు దివ్యాంగులకు సంబంధించి వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక చట్టము. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 మొదటి చట్టం. ఇటీవలే దీనిలో సవరణ తీసుకొచ్చారు. కొత్త చట్టం 2016, రెండు కూడా గుర్తుంచుకోండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటున్నాను. దివ్యాంగులు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే వారికి ఏవైతే హక్కులు ఉంటాయో అందరికీ, పౌరులకు అందరికీ లభించే హక్కులు వారికి లభిస్తాయి. అలాంటి హక్కుల విషయంలో వివక్ష జరుగుతుంది, వారి హక్కుల పరిరక్షణ చేయడం కోసము. మరియు ఫుల్ పార్టిసిపేషన్, సంపూర్ణ భాగస్వామ్యం. ఏ సంవత్సరం ఏదైనా చట్టం వార్తలు నిలిస్తే దానికి సంబంధించి ఈ ఇయర్ గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నూతన చట్టం 2016లో రూపకల్పన చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, సివిల్స్లో కూడా వీరికి ప్రత్యేకంగా కోటా అనేది ఉంటుంది, వీరికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం చర్చించుకున్నాం. ఇటీవల న్యాయస్థానాలు కూడా సివిల్స్ కోటా ఏదైతే ఉంటుందో దివ్యాంగుల కోటాలో కోత ఎందుకు విధించారని చెప్పేసి అలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ కాంటెంట్ పేరుతో ఈరోజు ఒక ప్రత్యేక బుక్లెట్ వార్తలు ఇచ్చింది, గైడ్ లైన్స్తో కూడిన బుక్లెట్, దివ్యాంగులకు సంబంధించి ఎడ్యుకేషన్ మార్గదర్శకాలు అన్నటివి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక అవార్డు విన్నింగ్ మూవీ వార్తలు నిలిచింది. ఆ అవార్డు విన్నింగ్ మూవీ పేరు ఏంటంటే వాటర్ బరియల్. బరియల్ అంటే ఏంటి, మనము బొంద పెడతామంటాం కదా, కామన్గా ఏమంటాం మనం, బరియల్ అంటే ఏంటంటే సమాధి అన్నట్టు. సో అలా వాటర్ బరియల్ అంటే తెలుగులో దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఎలా ఉంటుందంటే నీటి సమాధి అన్నట్టు. సో వాటర్ బరియల్, ప్రతి ఒక్క పేరును తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి, వినడానికి కూడా చాలా దారుణంగా ఉంటాయి. హాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉంటాయి చూడండి, డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి. సో వాటర్ బరియల్, నీటి సమాధి అనుకోండి. సో వాటర్ బరియల్ అనే మూవీ ఏ రాష్ట్రానికి సంబంధించింది, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రీజనల్ మూవీ. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక నవల సభా కోట మున, సభాకోట మున అనే ఒక నవల ఉండేది. ఈ నవల పేరు అవసరం లేదు, ఒక నవల ఆధారంగా చిత్రీకరణ చేయబడ్డ ఒక మూవీ. సో ఈ మూవీ మోన్పా డైలెక్ట్లో తీశారు. మోన్పా డైలెక్ట్, మోన్పా అనే పేరు వచ్చింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల మనం చూసాము, దాదాపు పురాతన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మీకు చెప్పాను. మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్, మోన్పా అనే పదం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది. అలాంటి మోన్పా డైలెక్ట్ అంటే ద్విపద అంటే మన భాషలో గ్రామర్లో ద్విపద భాష అంటాం కదా. సో మోన్పా డైలెక్ట్ లో తీసిన ఒక సినిమా ఎవరు తీశారు డైరెక్ట్ అంటే శాంతాను సేన్ అనే ఒక వ్యక్తి దర్శకత్వం వహించిన వాటర్ బరియల్ అనే చిత్రము ఈరోజు అవార్డు మూవీగా వార్తలు నిలిచింది. ఏ అవార్డు మూవీ అంటే 67th నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో జాతీయ ఉత్తమ చిత్రంగా వార్తలు నిలిచిన సినిమా ఏంటంటే వాటర్ బరియల్. సో నేషనల్ అవార్డు గ్రహీతగా ఈ చిత్రం వార్తలు ఇచ్చింది. వాటర్ బరియల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఒక నవల ఆధారంగా చిత్రీకరణ చేయబడ్డ సినిమాను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరేంటంటే స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్. సో ప్రాస బాగుంది. ప్రాస అంటే ఏంటంటే మనకి ఏదైతే ఉంటుందో మనకు వృత్యాను ప్రాస అలంకారం అని ఉంటుంది, అలంకారాలు ఉంటాయి తెలుగులో. ఏదైనా ఒక వర్డ్ రిపీటెడ్గా వచ్చింది అనుకోండి దాన్ని అలంకారం అంటారు. ఇక్కడ ఏమంటున్నాను, స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్ అంటాం. సో స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్ అనే ఒక పుస్తకం ఎవరికి సంబంధించి అంటే యాక్చువల్లీ ఇది ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ పుస్తకం అనుకోండి. ఎవరికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ పుస్తకం అంటే ప్రముఖ ఫిల్మ్ మేకర్, చలనచిత్ర రంగానికి సంబంధించి బాలీవుడ్లో చాలా సినిమాలు చిత్రీకరించాడు తను. మరియు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కూడా చాలా ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తి. తన పేరేంటంటే రోనీ స్క్రూవాలా. రోనీ అని గుర్తుంచుకోండి, రోనీ స్క్రూవాలా అనే ఒక పర్సన్, ఇండియన్. తను రాసిన ఒక పుస్తకం స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్ అనే పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. రోనీ స్క్రూవాలా గారికి సంబంధించి జీవితంలో జరిగిన ఓటములు కానివ్వండి, ఏ రకంగా ప్రస్తుతం ఒక రెప్యూటెడ్ పర్సన్గా తను రావడం జరిగింది, ఎన్ని ఒడిదుడుకుల మధ్య తన జీవితం ప్రయాణం సాగిందని చెప్పేసి ఒక పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్ వారు ఈ జూలై మాసంలో ముందుకు తీసుకురాబోతున్నారు, అంటే విడుదల చేయబోతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి. సో ఈ పుస్తకం పేరేంటి, స్కిల్ ఇట్ అండ్ కిల్ ఇట్. ఈ పుస్తక రచయిత ఎవరు, సో రోనీ
స్క్రూవాలా, ఎవరికి సంబంధించి తన జీవితానికి సంబంధించిన అంశాలంటే ఆటోమేటిక్గా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చు. దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే అప్ యువర్ గేమ్ అనే ఒక ట్యాగ్ లైన్ ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో ఇది ఒక పుస్తకం, ఇంపార్టెంట్, జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.